లేకపోతే 50,000 తీసుకెళ్ళి అంటాం. ఇచ్చే తర్వాత సంగతి ముందు. అందుకు వైద్యములో మానవుడు అప్పు చేస్తాడు కనుక ఆ అప్పు చేయకుండా ఉపయోగపడే ప్రభుత్వాలు మనకు కావాలి. అది విద్య, వైద్యము, ఆకలి, ఈ మూడిటిని తీర్చగలిగినదే విలువైన ప్రభుత్వము. కనుక అటువంటి ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి భాగ్యము దేవుడు మనకు, మన సంఘానికి కూడా సమృద్ధిగా దయచేయును గాక. చూడండి, ఈరోజు మనం చదువుకున్న వాక్యం, ఇంకా మా త్వరగా వాక్య భాగంలోనికి వెళదాం. ఆ వాక్య భాగంలోనికి ఉన్నత స్థలములలో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. దేవునికి స్తోత్రం. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 1, ఫస్ట్ 1, దీంట్లో 2 అంశాలు మనం చూస్తున్నాం. ఒకటి ఫస్ట్ 1 ఏంటి? 1, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి నన్ను పట్టుకున్నారు. నెంబర్ 1 ఏం చేశాడు? పట్టుకున్నాడు. చేయి చాపి పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి పట్టుకున్నాడో తర్వాత ఆలోచన చేద్దాం. ఆయన మనల్ని ఏం చేశాడంట? మొట్టమొదటిది చేయి చాపి పట్టుకున్నాడు. రెండవది ఏం చేశాడంటే, రెండవది ఎక్కడ? పట్టుకొని జలరాశులలో నుండి తీశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, ఆయన మనలను పట్టుకున్నాడు, చేయి పట్టుకున్నాడు. రెండవది పైకి లేవదీశాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మానవుడికి కావలసినది. పాపములోను శాపములోను నలిగిపోతున్న సమయములో, తరతరాల నుంచి వచ్చుచున్న శాపములో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడు? చేయి పట్టుకున్నాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన పట్టుకుని లేవనెత్తిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హూ కెన్ డూ దిస్? ఎవరైనా చేయగలరా? ఎవరైనా పట్టుకుంటారా మన చేతిని? మనము కష్టములో ఉన్నామంటే చూచి పారిపోయే వాళ్ళు ఉంటారు. మనము కష్టములో ఉన్నామంటే ఎగతాళి చేసేవారు ఉంటారు. కానీ నా యేసయ్య అయితే ఏం చేశాడంట? చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ నడుపు నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనలను ఉన్నత స్థలముల నుండి చేయి చాపి, ఎక్కడ ఉండండి? ఉన్నత మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండి మనల్ని ఎక్కడి నుంచి అంట? అగాధ జలములలో ఉండగా, లేకపోతే బాధలో, శోధనలో, వేదనలో ఉండగా ఆయన మన చెయ్యి పట్టుకున్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా, ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వచ్చి నిన్ను పలకరించిన వారు ఉన్నారా? బాధలో ఉన్నప్పుడు యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే అంటే man does not show the love those who has been falling. పడిపోయినా లేదా పడుచున్న బాధలో ఉన్న వారికి మానవుడు వారి కష్టాన్ని చూసేవాడు. కానీ ఎవరు చూస్తున్నాడంట? నా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనాదిగా ఉన్నప్పుడు ఆయన నన్ను చూచాడు. అనాదిగా ఉన్నప్పుడు ఆయన నన్ను బలపరిచారు. లేమిలో ఉన్నప్పుడు ఆయన నన్ను చూచాడు. నా కన్నీటిని చూచాడు, నా కన్నీటిని తుడిచాడు నా యేసయ్య. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ లేక కొట్టబడుచున్నదానా
నీరాంజనములతో నేను నిన్ను కట్టుదును. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎన్నో విధాలుగా చితికిపోయిన కుటుంబాలను దేవుడు లేవనెత్తేవాడై ఉన్నాడు. దేవుడు తన బిడ్డల చేత బలపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క వాక్యం ఎంతగా పనిచేస్తుందో. ఆయన ఉన్నత స్థలముల్లో ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? దీనులను కనుదృష్టితో చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో హల్లెలూయా. ఏమో ప్రేమావతమ్మ బాధపడుతుందేమో, లేకపోతే ప్రమీళమ్మ, లేకపోతే తేజగాడు, లేకపోతే మోహన్ అని దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు లేవనెత్తటానికే. హల్లెలూయా. మనుషులు చూడకపోవచ్చు నీ బాధను, మనుషులకు హేళనగా ఉండవచ్చేమో నీ బాధ, కానీ యేసు ప్రభువు అన్నాడు, నిన్ను లేవనెత్తువాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు కూడా తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగునో, నాకు ఏమీ కొదువగునో. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగునో. గాఢాంధకారలో ఎల్లలో నడచిన నేను భయపడను. గాఢాంధకారలో ఎల్లలో నడచిన నేను భయపడను. నీ దుడ్డు కరయు నీ దండమును, నీ దుడ్డు కరయు నీ దండమును నా తోడయుండి నడిపించును, నా తోడయుండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగునో. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యెహోవా మనకి కాపరిగా ఉండి, యెహోవా మనకి మేపరుగా ఉండి, యెహోవా మనకు తోడుగా ఉండి మనలను బలపరచటానికి ఆయన మనలను చేయి పట్టుకొని లేవనెత్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? చెయ్యి పట్టుకొని లేవనెత్తిన దేవుడు. చూడండి, కీర్తనల గ్రంథములో ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. 18వ కీర్తన 43వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. చూడండి, నీవు నన్ను విడిపించితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడంట? ప్రజలు చేయు కలహములలో పడకుండా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు చేసే కలహములలో మనం పడకూడదు. పడకుండా ఎవరు కాపాడాలి? చెప్పండి, ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడే మనలను భద్రపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందుకనే ఆయన మన చేయి పట్టుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే ఆయన మన చేయి పట్టుకొని నడిపించుచున్న దేవుడు మన ప్రభు అయిన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కలహాలంటాయి? ప్రజలు చేసే కలహాలు, మన బంధువులు చేసే కలహాలు, సాతానుడు వేసే కుయుక్తులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడకుండా కాపాడగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అందుకే ఆయనకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రజలు చేసే కలహములలో పడకుండా తప్పించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కలహాలంటే మనం అనుకుంటాం, నేను ఎప్పుడు కలహాలకి వెళ్ళనండి అంటావు. వెళ్ళవు, కానీ నిన్ను
లాగువారు అనేకులు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, లాగేవారు ఉంటారా? ఉంటారు. ఏ కలహాలకి ఇంకా కంటిన్యూషన్ చదవండి. అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు. అబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఎరుగని ప్రజలు నన్ను ఏం చేస్తారంట? సేవిస్తారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఎరుగని ప్రజల మధ్యలో నన్ను తలగా చేస్తానన్నాడు దేవుడు. ఎప్పుడంటే మనం ఆయన కొరకు నిలబడినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో ప్రాంతాల్లో నేను రుచి చూచాను. నేను ఎరుగని ప్రజలు నన్ను వచ్చి, అయ్యా పాస్టర్ గారు వందనాలండి, మీరు ఆ రోజు చెప్పిన వాక్యం చాలా ఆదరణగా ఉంది, ఈరోజు చెప్పిన పాట లేకపోతే మాటలు ఆదరణపూరితముగా ఉన్నాయని నేను ఎన్నోసార్లు దేవుణ్ణి స్తుతించాను. ఎంతోమంది నాకు చెప్తూ ఉంటే, అయ్యా మీరు నాకెవరో తెలియదండి, అయినా దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అనుకుంటాను, దేవుని యొక్క వాక్యాన్ని చదవమనగానే ఎవరు సుధాకర్ గారు వాక్యం చదివారు. చదువుతూ ఉండగా నాకు ఒక వాక్యము పట్టుకున్నది. ఎక్కడది చూడండి, 19వ కీర్తన భాగము. ఆయన నిదానంగా చదువుతుంటే దానిలోని కొంత అర్థము, దేవుని యొక్క వాక్యము నా మనసును పట్టుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి తోడుకొని వచ్చాడట? విశాలమైన స్థలములలోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చాడంట. విశాలమైన స్థలము. అమ్మ, ఏంటది విశాలమైన స్థలం అంటే? చెప్పండి. విశాలమైన స్థలము, దేశ రక్తమే విశాలమైన స్థలము. దేవుడు మనలను విశాలమైన స్థలములోనికి తోడుకొని వస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు తన గూటిని రేపునట్లు ఆయన నా గూటిని రేపుతాడు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను విశాలమైన స్థలంలోకి తీసుకురావాలని. ఆమేన్. ఏంటి, పక్షిరాజు ఏం చేస్తుంది? పిల్లల్ని గూడు కట్టిద్ది, చక్కగా గుడ్డులు పెడుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత వాటిని పోషిస్తుంది. వాటికి పోషించిన తర్వాత వాటికి ఎగిరే సామర్థ్యం వచ్చింది అని తెలిసి వచ్చిన ఆ పిల్లలు ఏం చేస్తాయి? ఎగరో. తల్లి తెచ్చి పెడుతుంటే అమ్మ తింటూ ఉంటాయి చక్కగా. చూసావు ఎప్పుడన్నా? చూడలేదా? అబ్బే, అయ్యో అండి. గూట్లో పిల్లలు ఎడ తింటూ ఉంటాయి, చక్కగా అమ్మ కేస్తా ఉంటాయి. తల్లి తెచ్చి తేక ముందుగానే ఏంటమ్మా బాగా బొక్కెత్తా ఉంటాయి. ఎప్పుడన్నా పెట్టేసి తల్లి వచ్చి అక్కడ ఆలగాని గూడు ఆగేసుకోండి రోడ్లు. ఈ తినడానికి అలవాటు పడి అవి ఎగరడం మర్చిపోతాయి. మేము ఎగరగలమన్న మా సంగతి మర్చిపోతాయి. అప్పుడు తల్లి గమనించుకొని, అరే వీటిని ఇట్లా వదిలేస్తే ఏం చేస్తే సోమరవి అయిపోతాయి. కాబట్టి స్టార్ట్ టు డిస్టర్బ్ ద హౌస్. వాటి కట్టిన గూటిని ఏం చేస్తే రేపటం మొదలు పెడతాయి. ఒక పుల్ల లాగి చివరికి అన్ని పుల్లలు లాగేస్తుంది. అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తుంది తెలుసా? అప్పుడు తెలిసి పడతామో వస్తామో ఎగరటం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎగురుడులో ఏదో ఒక పిల్ల, బలహీనమైన పిల్ల పడిపోతూ ఉంటే ఆ తల్లి ఊరుకోదు. ఏం చేస్తుంది? దాని కిందకు వెళ్ళి మరలా దాన్ని వీపు మీద వేసుకుని మరలా పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది. అది కొట్టుకుని ఎగరటము ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే మనము మన బిడ్డలకు కూడా ఎగరటము నేర్పించాలి. దేవుడికి తెలుసు, ఆయన ఎక్కడంట? ఆయన విశాలమైన స్థలము దగ్గరకు తోడుకొని వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ పక్షిరాజు ఎక్కడ తీసుకెళ్ళిందంట?
పడిపోయే పిల్లని ఎక్కడ తీసుకెళ్ళిందంట? విశాలమైన స్థలంలోకి తీసుకెళ్ళింది. అక్కడ వదిలేసింది. ఎగురో, యేసు రక్తమే. దేవుడికి కూడా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు? విశాలమైన స్థలంలోకి, ఎక్కడి నుంచి అగాధ జలములలో నుండి లాగి ఎక్కడ తీసుకెళ్తాడు? యేసు రక్తమే జయం. హల్లెలూయా. అప్పుడు మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అయ్యో ఏంటి దేవా, ఎక్కడో అడవిలోకి అడవిలో నీకు ఆహారం ఉన్నదే. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నిన్ను పోషించేవాడను నేనే, అక్కడ నీకు ఎగరడం నేర్పేవాడను నేనే, అక్కడ నీకు సంపాదనను చూపించేవాడను నేనే. మెన్, హల్లెలూయా, హల్లెలూయా. అది నా దేవుడు చెప్పుచున్న వాగ్దానం ఈరోజు ఏమిటంటే, నీకు ఎగురుట నేర్పించడానికి నిన్ను విశాలమైన స్థలములోనికి తీసుకుని వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీవు ఆ ఇరుకు కోపములోనే ఉంటే, ఆ బంధువుల మధ్యలోనే ఉంటే, ఆ హేళన చేసే ప్రజల మధ్యలోనే ఉంటే, నీవు అణిగిపోతావేమో, నీవు నలిగిపోతావేమో, నీవు చితికిపోతావేమో, నీవు మానసికంగా కృంగిపోతావేమో అని తెలిసి దేవుడు చేశాడు, అక్కడ నుంచి లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నా దేవుని ఆలోచన. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమున నిన్ను గాయపరచాలని కాదు, నిన్ను ఒంటరిని చేయాలని కాదు, నిన్ను దిగజార్చాలని కాదు, కానీ నిన్ను ఉన్నతముగా దీవించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ ఒక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 43వ వచనం అంటున్నాడు, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట? నన్ను ఎరుగని ప్రజలు. నన్ను ఎరుగని ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సేవిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఉన్నతముగా దీవించటానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారముగానే ఆయన మనల్ని ఏం చేశాడంట? ఆయన మనలను 16వ వచనం మొదటి భాగంలో చూస్తున్నాం. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను పట్టుకున్న కారణం ఏంటంటే కలహములలో పడకుండా కాపాడటానికి, కాలు జారి పడిపోకుండా ఉండటానికి, నిన్ను రక్షించడానికి నిన్ను ఆయన చెయ్యి పట్టుకొని లేవనెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దేవుని ప్రేమను మనము అర్థము చేసుకోలేము. దేవుని ప్రేమను మనము అర్థము చేసుకోలేము. రీసెంట్గా నా స్నేహితుడు ఒకడు ఫోన్ చేశాడు. వాడు నాకంటే ముందుగానే వివాహం అయింది.
వాడికి 2 బిడ్డలు, వారు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు దాకా అన్నదమ్ములతో కలిసి ఉన్నాడు. 3 అన్నదమ్ములు, 1 చెల్లెలు, ముగ్గురితో కలిసి ఉన్నాడు. కలిసి ఉండి అనేక విధములుగా కుటుంబం అభివృద్ధి చెందింది. 3 కలిసి సంపాదించుకున్నారు. ఇంటికి పెద్దోడు, వీడికి సంపాదన ఎక్కువ. తన ఉద్యోగ రీతి కానీ, లేదా తన భార్య ఉద్యోగ రీతి కానీ, తన తరపున వచ్చిన ఆస్తి ప్రకారంగా కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. చూసి సంపాదన చేత కానీ 2 తమ్ముళ్ళు ఒక్కసారిగా, అసలు నువ్వెవడు బయటికి వెళ్ళిపో, మాకేం చేసావు అన్నాడు. వాడు ఫోన్ చేసి, జాను ఇలా జరిగింది, నా స్నేహితులను జాను అనే పిలుస్తారు, సుందర్రావు అని పిలవరు, జాను ఇలా జరిగింది అన్నాడు. అరే బైబిల్లో ఒక మాట ఉందరా, వింటావా అన్నాను. ఇప్పుడు వినకపోతే ఎప్పుడు వింటాను అన్నాడు. కష్టం వచ్చింది కదా, కట్టు బట్టలతో బయటపడ్డట్టుగా పడ్డాడు. ఈ విధంగా అన్నదమ్ములు అందరూ కలిసి, ఇంతవరకు మేము సంపాదించిందంతా కూడా ఎక్కడే పెట్టాను, ఈరోజు తోసేశారు, హేళనగా మాట్లాడారు, అవసరమైతే కొడతానికి కూడా వస్తున్నారు అనగానే నేను అన్నాను, పక్షిరాజు తన గూటిని రేపునట్లు దేవుడు నిన్ను రేపుతాడురా అన్నాను. ఇదిగో నిన్ను రేపినట్టున్నాడు, ఇక్కడి నుంచి బయటపడు అనగానే ఇది నిజమా అన్నాడు. నిజమన్నాను. దానికి తగ్గ కొన్ని ఉదాహరణలు చెప్పాను. హ్యాపీగా బయటకు వచ్చేసాడు. ఇప్పుడు తన కుటుంబం ఎంతగానో ఆనందదాయకంగా ఉన్నారు. హల్లెలూయా. గూటిని రేపినంత మాత్రమున నిన్ను చితక కొట్టాలని కాదు, దేవుడు నిన్ను దీవించటానికే లేవనెత్తుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అనుకోకుండా 3 రోజుల క్రితమే వాడికి వాళ్ళ అమ్మాయికి యుఎస్ఏలో పీజీ చేసుకోవడానికి మొత్తం అవకాశం అంతా వచ్చేసింది, క్లియర్ అయిపోయింది. ఈ నెల ఆఖరికి ఆమె వెళుతుంది. చూడండి, దేవుడు దీవించడం ప్రారంభిస్తే గూటిని రేపుతాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దీవించడానికే. ఇక్కడ చదివాం కదా 19వ వచనంలో, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాడు. ఇరుకుల్లో ఉండలేం. ఏమండి, ఎట్లా ఉంటాం? ఇరుకుల్లో ఉండగలమా అండి? 4 మీ చుట్టుపక్కల ముళ్ళు పెట్టి ఆ ముళ్ళ మధ్యలో నిన్ను పెట్టామనుకోండి, కావలసినవన్నీ ఇస్తున్నాం, పంచపరమాణాలు ఇస్తున్నాం, వెండి బంగారాలు ఇస్తున్నాం, ఉండగలవా? ఇటు కదిలితే ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది, అడు కదిలితే అబ్బా ఎన్నున్నా కానీ ప్రయోజనము. ఆయన అంటున్నాడు, విశాల స్థలములోనికి నడిపించువాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశాల స్థలమే నీకు దీవెన స్థలము, ఆ విశాల స్థలమే నీకు ఆశీర్వాద స్థలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మోషేని దేవుడు ఎక్కడికి నడిపించాడు? అరణ్యములోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది విశాల స్థలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ దేవుడు అతనికి ఏం చేశాడు? పాఠాలు నేర్పించాడు. 40 సంవత్సరములు పాఠములు నేర్పించాడు. నేర్పి 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 తన జీవితం అంతా కూడా అక్కడ అయిపోయింది. అయినా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును. అబ్బా, చూసారా ఎవరితో వాగ్దానం చేస్తున్నాడు? యెహోషువతో అంటున్నాడు. యెహోషువ గుర్తుపెట్టుకో, మోషే 40 సంవత్సరాలు ఉన్నా కానీ అరణ్యములో నేను అతన్ని పోషించిన వాడను నేనే, బలపరచువాడను నేనే, స్థిరపరిచిన వాడను నేనే, నాయకత్వ లక్షణాలు ఇచ్చిన వాడను కూడా. అది నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అది నీకు దీవెనకరముగా మార్చబోతున్నాను. అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాను. కనుక దిగులు పడకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశాల స్థలములోనికి నడిపించడానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి. 32వ కీర్తన 6వ వచనం చూడండి. 32వ కీర్తన 6వ వచనం చూసినట్లయితే, కావున నీ దర్శన కాలమందు భక్తిహీనులందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడంట? దర్శన కాలమున. భక్తిహీనులు ఎవరు వీరు? భక్తిహీనుల భక్తి గలవారా?
భక్తి కలవారందరూ నీకు ప్రార్థన చేయదు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి అబ్బబ్బబ్బబ్బబ్బా యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినా కానీ అవి నీ మీదికి రావు, అవి నీ దగ్గరకు రావు. నిన్ను పోషించువాడను నేనే. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మా జీవితంలో మేము అనుభవించాం, మా జీవితంలో అనుభవించాం. మేము బాల్య దశ నుంచి కూడా ఎన్నో జల ప్రవాహములు మీదికి వచ్చేసి అయిపోయింది అనుకున్నప్పుడు కూడా దేవుడు అలా లేవనెత్తి నిలబెట్టినవాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేనే నిజ సాక్షిని. దేవుని ప్రేమను రుచి చూచాను, దేవుని యొక్క ఆదరణను రుచి చూచాను, దేవుని యొక్క కాపుదలను రుచి చూచాను, దేవుని యొక్క దీవెనను రుచి చూచాను. పొర్లి పొంగుచున్న జల ప్రవాహముల వంటి శ్రమలలో నుండి నా యేసయ్య నన్ను తప్పించాడు. ఆమేన్, హల్లెలూయా. వారి మీదికి రావంతే, ఎందుకంటే దేవుని కాపుదల వారితో ఉన్నది గనుక. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథములో, బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 57వ కీర్తన 3వ వచనం చూడండి. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరువారు దూషణలు పలుకుచున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కృపాసత్యములు ఏం చేస్తున్నాయంట? కృపాసత్యములు పంపుచున్నాడు, పంపును, కృపాసత్యములను పంపును. హల్లెలూయా. చూసారా, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించుటకు, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. హల్లెలూయా హల్లెలూయా. ఏమా దూషణలు వచ్చినాయా? చెప్పండి. ప్రజలు తిడుతున్నారా? దేవుని నామం పేరట ప్రజలు తిడుతున్నారా? ఏంట్రా ఈడు పెట్టొద్దంటే, ప్రార్థన చెయ్యొద్దంటే చేస్తున్నాడు. అబ్రామా మైకి పెట్టొద్దంటే ఉదయాన్నే పెడుతున్నాడు. ఈడేం అబ్రామా ఏడ్చి ప్రార్థన చేయొద్దంటే చేస్తా ఉంటావు. ఏసు రక్తమే ఆ ఏడుపులో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అదే ఇక్కడ అన్నాడు, ప్రజల దూషణలు నీ మీదికి రాకుండా ఏం చేస్తాడో దేవుడు కృపా సత్యాలు పంపిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నన్ను కూడా ఎప్పుడు నేను 90లో నేను పరిచర్యకు వచ్చా. ఎప్పుడండి? 90. ఎన్ని సంవత్సరాలు అయింది? 34 సంవత్సరాల పరిచర్య అనుభవము. ఎన్ని ప్రదేశాల్లో పరిచర్య చేశానో, ఎన్ని ప్రదేశాల్లో దేవుని పేరట ప్రార్థనలు చేశానో, స్వస్థతలు, అనేక కార్యాలు దేవుడు చేశాడు. అనేక ప్రాంతాల్లో తిట్టులు, కొన్ని ప్రాంతాల్లో తిట్టులు, హేళనలు, ఎగతాళిలు ఎన్నో ఉన్నాయి. అన్న ఎగతాళి చేసిన వాళ్ళు ఎగతాళిగానే పోయారు, కానీ నేను మాత్రం దేవుని చేత దీవించబడుతూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఆ మాట వర చదవండి. ఈ మాట బైబిల్ లేనివాళ్ళు బైబిల్ చదవండి. వాక్యం ఉందో లేదో అనుకోవచ్చు. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడప్పుడు ఎక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. నన్ను చూసి అని ఊసేవాడు ఉన్నాడు ఒక్కొక్కడు. ఏంటి ఆడికి ఏమైనా రోగమా, ఊసే రోగం ఏం పట్టిందేమో అనుకునేవాడిని నేను. కాదు, తర్వాత నిదానంగా అర్థం. నన్ను చూసి పోతున్నాడంట.
వస్తే దేవుడు ఊరుకుంటాడా? మనమేం పట్టించుకునే అవసరము? మనం చేస్తుంది దేవుని పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడు ఊసిన ఊపులన్నీ కూడా వాడికే తగులుతాయి. దేవుడు మరలా ఏం చేస్తాడు? వారి మీదకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని పని చేస్తున్నాం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవుని కొరకు మన జీవితాన్ని త్యాగము చేస్తున్నాం, దేవుని కొరకు మనము దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాన్ని తగ్గించుకుంటున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనలను ఎక్కడి నుంచి అంట జలముల, అగాధ జలములలో నుండి నన్ను పైకి లేపువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ భాగం చదువుదాం ఇప్పుడు. రెండవ భాగం చదవండి. అందులో 16లో రెండవ భాగం. నన్ను పట్టుకొని ఆ మహా జలరాశులలో నుండి తీసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎక్కడి నుంచి తీసాడంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇప్పుడు చదవద్దు. దేవుడు మనల్ని పట్టుకున్నాడు, ఇందాక దాకా పట్టుకున్నాడు, కాపాడాడు, భద్రపరిచాడు, కృపా సత్యాలు దయచేశాడు, సమృద్ధిలోనికి నడిపించాడు, ఎత్తైన స్థలములకు నడిపించడానికి పట్టుకున్నాడు, విశాలమైన స్థలములోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన మనలను పట్టుకున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మహాజలరాశులలో నుండి తీశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మహాజలరాశులు అంటే ముందు మన జన్మలోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి గర్భములో ఉండగానే ఎక్కడున్నాం మనం? నీళ్ళల్లో ఉన్నాం. పిండం ఎక్కడ పెరుగుతుంది తెలీదా? అయ్యో, యేసు రక్తం తెలుసుకోండి. అది సైన్స్ తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి? కడుపులో ఉన్న పిండం గరగర తిరుగుతుందండి. ఎక్కడ తిరుగుతుంది? నీళ్ళల్లో తిరుగుతుంది. యేసు రక్తమే. ఒకవేళ నీళ్ళు లేవు అనుకో, ఏమంటారు? అరే కొయ్యటమే అంటారు. అందుకని 7వ నెల బిడ్డ అంటారు, 6వ నెలలో కూడా తీసేసేవాళ్ళు ఉంటారు. నెలల నిండక ముందే తీసేస్తాం. ఎందుకంటే ఏమైపోయినాయి? తిరగలేకపోతున్నాడు. యేసు రక్తమే. అందుకే అగాధ జలములలో నుండి ఆయన ఏం చేశాడంట? తీసెను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తల్లి గర్భములో రూపింపబడక ముందే, ఆ పిండముగా ఉండగానే ఆయన కన్నులు నిన్ను చూచాయి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అగాధ జలములలో నుండి నిన్ను బయటకు తీసుకువచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమండి పాస్టర్ గారు, మీరు 6 అన్నదమ్ములు, 6లో మీరు చాలా ప్రత్యేకంగా ఉంటారండి అంటారు. ఉంటానేమో దేవుడికి తెలుసు, నాకు తెలీదు. యేసు రక్తమే. ఆయన ప్రణాళిక ఏదో ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా నడిపించడానికి ఒక ప్రత్యేకతను దేవుడు దయచేశాడంతే. హల్లెలూయా. ఆ ప్రత్యేకత స్థలములో మనలను దీవించటానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, అగాధ జలములలో నుండి నిన్ను తీసిన వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలను బ్రతికించి కాపాడుచున్నాడంటే ఆయన ప్రణాళిక ఏదో ఉన్నది. యేసు రక్తమే. ఒకసారి మా ఇంటికి పనివాడిని పిలిస్తే పని చేస్తూ ఉంటే ప్లంబరు పని అంతా చేశాడు. 2 వస్తువులు మిగిలినాయి. ఇంక ఈ పనికి రావండి, తీసేసినాయి కదా అన్నాడు. ఇంకా చాలా మిగిలినాయి, అవన్నీ తీసుకెళ్ళిపో అన్నాను. తీసుకెళ్ళిపోయాడు. ఈ 2 ఉంచరా అన్నాను. ఏంటంటే ఎందుకో అన్నాడు. సరే అని 1.5 సంవత్సరం దాటిపోయింది. మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చి వాడిని పిలిచి ఏమంటే ఈ కొనాలన్నాడు. కొనాలంటే ఆ 2 బయటికి తీసి, ఈ 2 ఊడది, దీనికి కావాల్సినవి అందులో ఉంటాయేమో కదా అన్నాను. ఊడదెత్తే ఉన్నాయి. అప్పుడు దాచినాయి కదా, కదండి అన్నాడు. అప్పుడు దాచినవి
ప్రణాళిక ఏదో ఉంది. నిన్ను ఇంకా బ్రతికిస్తున్నాడంటే ప్రణాళిక ఏదో ఉంది. ఇంకా నీకు బలం ఇచ్చాడంటే, నిన్ను దీవిస్తున్నాడంటే, నిన్ను పోషిస్తున్నాడంటే, నిన్ను కాపాడుతున్నాడంటే, నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే, నీకు గురించిన ప్రణాళిక దేవునికి ఏదో ఉన్నది. చవడబడి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి మనం. కొంతమందికి ఏదో బతుకుతున్నామంటే నో నో నో, ఆయన ప్రణాళిక ఏదో ఉంది. ఎక్కడో ఏదో నీ ద్వారా దేవుని పని చేయించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైనా మీరు అనుకున్నారా అబ్రాం గారు దేవుని మందిరంలో ఇంత పని చేస్తానని? ఆ ప్రణాళిక ఉంది, అందుకే మిమ్మల్ని ఇంకా కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రణాళిక కొరకు మనం ప్రయాసపడాలి. ఏమండి, ఏం చేయాలి? ప్రయాసపడాలి. అమ్మా, దేవుని పని ఎప్పుడు భారంగా ఫీల్ అవ్వద్దు. దేవుని కొరకు మనం చేస్తే ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే ఇక్కడేం చెబుతున్నాడు, ఇప్పుడు చదివిన మాటలో, ఆయన అగాధ జలములలో నుండి నన్ను తీసాడు. జలరాశులలో నుండి ఆయన నిన్ను తీశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. ప్రకటన 17:15. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడంటమ్మా? ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చుండు చోట నీవు చూచిన జలములు. ఆమేన్. ఆగండి 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 ఆగండి. ఏ జలములంట? చూచిన, నెంబర్ 1, చూసిన జలములు. ఎవరున్నారంట అక్కడ? వేశ్య కూర్చుండు చోట ఉన్న జలములు అనేకులకు ఏమైపోతున్నాయంట? అనేకులకు వారిని సూచించడానికి సాదృశ్యముగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ప్రదేశాలు కష్టంగా ఉంటాయి, కొన్ని ప్రదేశాలు కష్టంగా ఉంటాయి. ఆ స్థలంలోకి మనం వెళ్తే, అబ్బే ఏంటండి ఇది, మనం ఉండగలమా? ఇటు ఉంటే ఆ బురదంతా మన మీద చెప్పండి అమ్మా పడిద్ది. కానీ అంటున్నాడు, అక్కడ జలాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జలాలే అనేక ప్రజలకు సాదృశ్యము. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను ఈ ప్రాంతం ఇక్కడ కొన్నాం కదా, ఇక్కడ గురించి చెబుతాను. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఏమండా దుర్గాపురం, అబ్బాయి అక్కడికి వెళ్తున్నారా అన్నప్పుడు నాకు అసలు అర్థం కాలేదు. ప్రజలందరూ చిన్న చూపు చూశారు. ఆ ప్రాంతంతో మీకేం పని, మీరెందుకు? కానీ దేవుడు అన్నాడు, అక్కడ జలాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చూపు వేరు, దేవుని యొక్క చూపు వేరు. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఆత్మలు రక్షింపబడవలసిన భారము ఉన్నది. చాలామంది రకరకాల అనుభవాలు చెప్పారు ఈ ప్రాంతం గురించి. అయినా ఒక ఆయన అయితే ఏమన్నాడు తెలుసా? దుర్గాపురం అసలు ఒక సొదొమ గుమ్మరమో. ఏ గుమ్మరం అంట? సొదొమ గుమ్మరం అన్నాడు. యేసు రక్తమే. ఆ పట్టణానికే యేసయ్య వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు 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 ఉన్నారు? వాళ్ళని రక్షించుకోవడానికి. దేవునికి స్తోత్రం. పాపులను రక్షించడానికి ఆయన లోకంలోనికి. అమ్మా, గుర్తుపెట్టుకోండి, సొదొమ గుమ్మరమే దేవుడు ప్రేమించే పట్టణము. ఆమేన్. మనం ఒకప్పుడు సొదొమ గుమ్మరం కాదా? ఒకప్పుడు పాపులము కాదా? దేవుడు మనల్ని ప్రేమించలేదా? దేవుడు మాట్లాడరా
ఆ? దేవుడు మనల్ని ప్రేమించలేదా? దేవుడు మనలను చేర్చుకోలేదా? దేవుడు మనలను ఆదరించలేదా? దేవుడు మనలను చేర్చుకొని తన కృపచేత బలపరచలేదా? ఏ మనం మేలు పొందవచ్చు కానీ మరొకరు ఆ స్థానంలో ఉన్న వాళ్ళు మేలు పొందకూడదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్న జలాలు అనేక వంశములకు సూచనగా కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జలములు యేసయ్యకు కావాలి. హల్లెలూయా. ఆ జలములు యేసయ్యకు, ఆ వంశాలు యేసయ్యకు, ఆ పట్టణము యేసయ్యకు, ఆ ప్రాంతము యేసయ్యకు, ఆ ప్రాంతము దేవుని కొరకు కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ప్రణాళిక కలిగి నిన్నింకా లేవనెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నింకా బ్రతికిస్తున్నాడు. కాంటంటే ఆ పట్టణాలు యేసయ్య కొరకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దైవ జ్ఞానము చేత మనము అగాధ జలముల నుండి లేపబడిన మనము, అగాధ జలముల నుండి లేపబడిన మనము, ఆయన చేతులే పట్టుకొని మనలను లేవనెత్తిన చేతుల బలము చేత మనం ఏం చేయాలి? దేవుని కొరకు బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా కానీ మనము యేసయ్య కొరకు బ్రతకాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 10వ వచనం. త్వరగా కొన్ని వచనాలు చదవండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 10వ వచనము. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మోషే ఎక్కడి నుంచి తీయబడ్డాడు? నీటిలో నుండి. అమ్మ, అప్పుడు ఆ మోషే తీయబడకపోతే, అబ్రాం గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి, కట్టనేయండి. మోషేని ఆ నీటిలో నుండి తీయకపోతే, యేసు రక్తమే. ఈరోజు మనకు ఒక నాయకుడు ఉండేవాడా? ఆ నాయకుడిని చూసేవారమా? అంటే అక్కడి నుంచి తీయబడడానికి గల కారణం ఏమిటంటే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నీటిలో ఆ బాలుడు సమాధి అగుట దేవునికి ఇష్టము. యేసు రక్తం జై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నీటిలో భూమిలోకి దిగిపోవుట దేవునికి ఇష్టము. అందుకని ఏం చేశాడంట? నీటిలో నుండి తీయబడ్డాడు గనుక అతనికి ఏం చేయబడ్డాడు? మోషే. హల్లెలూయా. తరతరాలకి నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు. ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడిగా ఉండాలంటే బైబిల్ గ్రంథంలో ఎవరిని చెబుతారంటే మొట్టమొదటిగా మోషేని చెబుతారు. అటు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు, ఇటు ప్రజలకి నమ్మకంగా ఉన్నాడు. నాయకత్వ లక్షణాలను కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఏ లక్షణాలంట? కొంతమందికి నాయకత్వ లక్షణాలు ఉండవు, కొంతమందికి ఇంకా చెప్పనా బాధపడతారు. కొంతమందికి నాయకత్వ లక్షణాలు ఉండవు, కొంతమందికి సరైన తండ్రిగా ఉండే లక్షణాలు ఉండవు, కొంతమందికి సరైన యజమానుడిగా ఉండే లక్షణాలు ఉండవు. ఇల్లు పట్టదు, వాకిలి పట్టదు, తన కడుపు తను తిరుగుడే సరిపోద్ది, కుటుంబం పట్టదు. అంటే ఏంటి? అతడికి తండ్రిగా ఉండే యోగ్యత లేదు, లక్షణాలు లేవు. యేసు రక్తమే. కొంతమందికి పేరుకు తండ్రిగా కన్నాడే కానీ బిడ్డలను పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో. ఎరా కన్నావు పిల్లల్ని చెట్టుకోకుండా పెట్టుకోకుండా వదిలేసి వాళ్ళకి సరైన దారి చూపించకుండా. నాయకత్వ లక్షణాలు మనకు కుటుంబ యజమానుడిగా నీకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. గృహ యజమానుడిగా నాయకత్వ లక్షణాలు ఉండాలి. తండ్రి కుటుంబానికి తండ్రి లక్షణాలు ఉండాలి. లక్షణాలు అంటే ఏయో తెగబడి ఊరగా వచ్చిన గాలికి వచ్చిన లక్షణాలు కాదు, కొన్ని లక్షణాలు ఉంటాయి. బిడ్డల్ని తండ్రి ఎప్పుడు కూడా ఏం చేయాలి? బిడ్డల్ని తనకంటే కొంచెం ఉన్నతమైన స్థితిలోనికి పెంచగలగాలి. యేసు రక్తమే అది లక్షణం. భర్త ఎప్పుడు భార్యకి ఏం చేయాలి?
చెప్పండి అమ్మా, మీకు బాగా తెలుసు కదా. తగిన